ప్రకారంగా వైష్ణవ సాంప్రదాయాలు 106 రకాలు ఉన్నాయి, 108 రకాలు. అందులో వైఖానసం దాని ప్రకారంగా నడుస్తుంది. అందులో ముఖ్యంగా ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి, భాద్రపద శుద్ధ ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఇవి ప్రధానంగా చెప్పబడింది. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశికి శయన ఏకాదశి అని, భాద్రపద శుద్ధ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశికి ఉత్థాపన ఏకాదశికి అని, తర్వాత ముక్కోటి ఏకాదశి అని దర్శనంకి. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశికి స్వామివారు యోగనంతరంలోకి వెళ్ళి భాద్రపద శుద్ధ ఏకాదశి పరివర్తనం పక్కకు తిరుగుతారని, కార్తీక శుద్ధ ఏకాదశికి నిద్ర నుండి మేల్కొని ముక్కోటి ఏకాదశికి దర్శనం ఇస్తారు ఉత్తర ద్వారం నుండి. వైష్ణవ సాంప్రదాయ ప్రకారం ఉంది కాబట్టి ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి స్వామివారు యోగ నిద్రలోకి వెళ్ళామంటే తనలో ఉన్న శక్తిని ఉపాసిస్తారు. దేవుడు పడుకుని పోతే మనకి ఎవరు చూస్తారు కాబట్టి వాళ్ళలో ఉన్న శక్తిని ఉపాసిస్తారు. అంటే ఈ 4 నెలలు కూడా ఉపాసనకి దీక్షలకి సమయము. అందుకే పీఠాధిపతులు చాతుర్మాస్య దీక్ష అని చేస్తారు. వైష్ణవులు అవ్వచ్చు, అన్ని పీఠాధిపతులందరూ కూడా వారి ఉన్న పీఠం నుండి కదలకుండా లేదా ఒక క్షేత్రానికి వెళ్ళి వారిలో ఉన్న ఆ మంత్రాన్ని ఏదైతే దాన్ని ఉపాసిస్తారు. మరి దేవతలందరూ కూడా యోగనంతరం ఉంటారు, స్వామివారికే కాదు, వారిలో ఉన్న శక్తిని ఉపాసిస్తారు. ఈ 4 నెలలు కూడా శక్తిని సంపాదించుకొని ఉత్తరాయణ మళ్ళీ వచ్చేసి ఆ శక్తి ద్వారా ప్రజల్ని పోషిస్తారు. అందులో ఉన్న శక్తి అమ్మవారు, ఆ ఉన్న శక్తి ఏ దేవతలో ఉన్న శక్తిని ఆ శక్తిని ఉపాసిస్తారు. అందుకు మనం ఈ 4 నెలలు ఏం చేయాలి? ప్రత్యేక నియమాలు అవన్నీ పెట్టుకోవసరం లేదు. దీక్షతో చేస్తే మంచిది. దీక్ష రాకుండా ఏదో ఒక మంత్రాన్ని, అది అష్టాక్షరి అవ్వచ్చు, పంచాక్షరి అవ్వచ్చు, అమ్మవారి మంత్రం అవ్వచ్చు, వినాయక మంత్రం అవ్వచ్చు, సుబ్రహ్మణ్యం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ మంత్రాన్ని స్వీకరించి ఈ రోజు నుండి రోజుకి ఎంత కనీసం ఒక అష్టోత్తరం, లేకపోతే 500, లేకపోతే 300, 1000 ఇలాగ జపం అని పెట్టుకొని రోజు సమయంలో మీకు తీరిక కలిగింది, ఈ రోజు నేను పావు గంట ఫ్రీగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నానంటే ఆ మంత్రాన్ని జపం చేసి స్వామివారి దగ్గర ద్వారా వస్తే చాలు. అలాగే 4 నెలలకు ఎంత మంత్ర జపం అవుతుందో ఆ మంత్ర జప శక్తి మనకి లభిస్తుంది. అది మనం చేయాల్సిన పని. అక్కడ పీఠాధిపతులు వాళ్ళు చేస్తున్నారు, స్వామివారి యోగనంతరాలు ఉన్నారు, మనం పూజ చేసి సరిపోతున్నారంటే సరిపోదు. ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవాలంటే ఈ 4 నెలలు అంటే ఈ కార్తీక శుద్ధ, ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక ఉత్థాపన ఏకాదశి వరకు కూడా ఏదో ఒక మంత్రాన్ని జపం చేయాలి. రోజుకి 1 సహస్రం, వీలైతే 1000, లేకపోతే 500, లేకపోతే 300, లేకపోతే 200, 400, అంతకన్నా తక్కువ చేయలేమా? కాబట్టి ఆ అష్టోత్తరమైన జపం చేసి అమ్మవారికో స్వామివారికి ఏ దేవతకు సమర్పించినా సరిపోతుంది. ఆ జపశక్తి మనకి దీక్షగా వస్తుంది. దీని కొన్ని ప్రత్యేక నియమాలు అవసరం లేదు, ప్రత్యేకంగా దీక్షా నియమాలు పాటించాల్సిన పని లేదు. ఎందుకని శరీరం 4 నెలలు కూడా సహకరించాలి కాబట్టి. లేదా దీక్షగా చేస్తామంటే దీక్ష కూడా చేయొచ్చు. కాబట్టి ఆ విధంగా మనం చేస్తే ఆ శక్తి మనకు లభిస్తుంది. అంత శక్తి ఈ యొక్క శయన ఏకాదశి నుండి ఆ కార్తీక శుద్ధ ఏకాదశి ఉన్న ఈ 4 నెలలు. అందుకే ఈ 4 నెలల్లో అందరూ దీక్షలు చేస్తారు. శక్తి ఉపాసన కూడా ఈ 4 నెలల్లో కూడా వస్తుంది. ముందు వినాయక, తర్వాత అమ్మవారు, తర్వాత శివారాధన, అంత శక్తి ఉపాసన కూడా స్వామివారి ధనుర్మాసం కూడా. అందులో కూడా ఈ 4 నెలలు కూడా ఆ ఉపాసన శక్తి పూజలన్నీ ఎక్కువ ఈ 4 నెలల ఋషులు పెట్టారు. కాబట్టి అన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. అలాగే 10వ తారీఖు లక్ష్మీవారం, ఆ రోజు గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి. గురు పౌర్ణమి అంటే ఇంకే దేవాలయానికి వెళ్ళిపోవడం, వెట్టుముక్కలు పట్టుకొని పని కాదు. వ్యాస పౌర్ణమి ఇది చాలా సంవత్సరాల నుండి చెప్పాలను. వ్యాసుడు జన్మించిన దినం ఆ రోజు. ఆ రోజు వ్యాసుడు అంటే విష్ణుస్వర వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే. వ్యాసుడు జన్మించినప్పటికీ వేదములంతా బ్రహ్మదేవుని వెనకాల కుప్పలుగా పడి ఉండేవి. దాన్ని విడదీసి ఋగ్వేదం యజ్ఞాగాదులు కానీ, యజుర్వేదం పంచదశ కర్మలతో మానవుడి శరీరానికి అనుకరించే జీవన విధానం కానీ, సామవేదం ఆ యొక్క సంగీతాన్ని కానీ, అధర్వవేదం ఆయుధాలు కానీ విభజించి మానవుడి యొక్క జీవన శైలికి విభజించారు. వ్యాసుడు తర్వాత శంకరాచార్యుల వారు. అలాగా మానవుడి యొక్క జీవన శైలిని విధించిన వారు వ్యాసుడు. కాబట్టి ఆ రోజు అతను జన్మించింది కాబట్టి అతనికి పూజ చేయాలి. వ్యాసుడు పూజ చేయాలంటే ఏం చేయాలి? విష్ణు సహస్రనామ పారాయణ, లలితాదాసన అంటే ఋషులు ప్రాప్తమైన స్తోత్ర పారాయణ అని చేయాలి తప్ప ఇంకే రొట్టె ముక్కలు పట్టుకొని, కొబ్బరి ముక్కలు పట్టుకొని ఇంకే దేవాలయం పోయి అక్కడ చేయడం కాదు. ఇది నేను కోపంతో చెప్తుంది కాదు. శాస్త్ర ధర్మం, సనాతన ధర్మం, సనాతనంగా వస్తున్న ధర్మం, దాన్ని మనం పాటించాలి. అది మనం నిర్ణయించుకొని దాని ప్రకారం నడవాలి. కాబట్టి ఆ రోజు గురు పౌర్ణమి అమ్మవారికి యథావిధిగా ఉదయం 5 గంటలకి అభిషేకం ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ఈ ఆధ్యాత్మిక గురువులు, ఉపదేశ గురువులు మాకు ఉంటారు కాబట్టి వాళ్ళు దర్శనానికి వెళ్ళాలి. కాబట్టి ఆ రోజు ఉదయం 5 గంటల 5 నుండి 5:30 లోపల అమ్మవారికి ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి అమ్మవారి దర్శనం వల్ల సాయంకాలం, ఆ రోజు సాయంత్రం కుంకుమ పూజలు ఉండవు, వచ్చి మామూలు దర్శనం చేసుకోండి. నేను ఉండను కాబట్టి కాబట్టి ఉదయం తెల్లవారు యథావిధిగా 5 గంటల అభిషేకం ఉంటుంది. అమ్మవారి దర్శనం చేసుకొని ఆ రోజు వీలైతే ఎంత లలితా సహస్ర పారాయణలు, సౌందర్య లహరి పారాయణలు, అమ్మవారికి సంబంధించిన విష్ణువుడికి సంబంధించిన పారాయణ చేస్తే శ్రేష్టం. మరి ఓం తత్సలు తీర్థం తీసుకోండి.